తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు తెలంగాణలో ల్యాండ్ క్రూజర్ గురించి ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాటి నుంచి విమర్శలు వస్తున్న పరిస్థితి. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు, ఇవాళ కవిత గారు కూడా చెప్పడం జరిగింది. ల్యాండ్ క్రూజర్లు మా ఇంట్లో పెట్టుకున్నామా, కేసీఆర్ సొంతంగా కొనుక్కున్నారా, అది ప్రభుత్వ సొమ్ము, ప్రభుత్వం కోసమే, నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం కోసము ఆ కార్లను ఉపయోగపడతాయి. అలాగే ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ వచ్చినా సరే, పిఎం మోడీ వచ్చినా సరే, ఆ కార్లని కూడా వాళ్ళకు కేటాయిస్తామని చెప్పడం జరిగింది. మీరు ల్యాండ్ క్రూజర్ల మీద ఎందుకు పదే ఆరోపణలు చేస్తున్నారు? అలాగే సీఎం కేసీఆర్ 70 కోట్లు ఖర్చు పెట్టాలని ఎందుకు ఆరోపణలు చేస్తుంటే ఏం చెప్తారు? ఇప్పుడు ల్యాండ్ క్రూజర్ సీఎం దగ్గర ఉన్నాయి కదా, సీఎం దిగిపోయింది కదా. ఆ ల్యాండ్ క్రూజర్ ఏం చేస్తారు? ప్రధానమంత్రి రోజు వస్తాడా? రాహుల్ గాంధీ రోజు వస్తాడా? ఇక్కడ 6 నెలలకు 3 నెలలకు ఒకసారి వస్తాడు. వచ్చినప్పుడు నీవు ఇట్లనే కదా దుబారా ఖర్చులు, ఇవి అన్ని దుబారా ఖర్చులు ఆపండి. అప్పుల పాలలో తెలంగాణ చేసిర్రు. ఇప్పుడు 22 మీరు కార్లు తీసుకురు, ఒక కారు 3 కోట్ల రూపాయలు. ఇవాళ ఇది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు బయట పెట్టంగానే అదాన్ని ఇవాళ ఏమంటుంది, అది కాదు ల్యాండ్ క్రూజర్ కాదు ఫార్చునర్లు తీసుకుందామని మళ్ళీ ఇంకో టీవీలో వస్తూ ఉంది. ఈ విధంగా మేము తీసుకుంటే కడియం సిరియరి అంటుంటే తీసుకుంటే తప్పేందబ్బా, తీసుకోకూడదన్నా. మేము తప్పు అని చెప్తలేము. అప్పుల పాలు చేసిర్రు, ఒక్కొక్క రూపాయిని ఇది చేయాలి. చాలాన్ల మీద ఏదైతే చాలాన్లు ఉన్నాయో 4 వీలర్ అది చూడండి, 8,44,00,000 రూపాయలు ఒక రోజులలో వచ్చింది. ఎక్కడికెంచి సేవ్ చేయాలి? మొత్తం దివాలా తీసి పంపించేసినాం. అన్ని ఇట్లనే పోకడాలకు పోయి ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినాం. ఏముంది పరిస్థితి? ఈ విధంగా అన్ని దుబారా ఖర్చులను ఎట్లా ఆపాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఎవరైనా ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్త కారు, కొత్త బంగ్లా ఇది చూస్తూ ఉంటాడు. కానీ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఏం చూస్తుండు? ఆయన పాత కారులనే తిరుగుతుండు. ఇవాళ కొత్త కారులో తిరగలేడా? దుబారా ఖర్చులు వద్దు, ఇక్కడ మనం అప్పుల పాలు ఉందాము, మనం ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయి, మనం ఇచ్చిన గ్యారంటీలు ఉన్నాయి, మనం పిల్లలకు జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నాము. ఈ విధంగా అన్ని ఆలోచనలు చేసి మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి, అధికారులను గిట్ట కొంత ఇది చేసుకోండి అన్నాడు. వృధా ఖర్చు చేయవద్దన్నారు. దాని ప్రకారం ప్రభుత్వం నడుస్తుంది. కానీ మేము తీసుకుంటే ఏంటి, ల్యాండ్ క్రూజర్ వస్తే మేము ముందు జాగ్రత్త గురించి ఉన్న క్రూజర్లు ఉన్నాయి కదా మీ దగ్గర. ఇప్పుడు కాళేశ్వరం గురించి చర్చ వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులే ప్రచారంలో మా మీద కొన్ని ఆరోపణలు చేస్తున్నారు, కేసీఆర్ 1,00,000 కోట్లు తిన్నారని చెప్పేసి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మంత్రులే చెప్తున్నారు 93,000 కోట్లు ఖర్చు అని చెప్పేసి మీరే అంటున్నారని చెప్పేసి కడియం శ్రీహరి చెప్పడం జరిగింది. నిజమే అంటారా? ఎందుకు మీరు పదే కేసీఆర్ 1,00,000 కోట్లు అవినీతి చెప్తున్నారు? ఇప్పుడేమో మీ మంత్రులే 93,000 కోట్లే ఖర్చు అని చెప్తున్నారు. ఓవరాల్ గా ఎట్లా ఎస్టిమేట్ చేశారంటే ఇప్పుడు 1,00,000 కోట్లు అయిందని మేము చెప్తున్నాం, 93,000 కోట్లు అయిందని వాళ్ళు చెప్తున్నారు. ఎంత అవినీతి జరిగిందనేది మనము ఇద్దరిని పెట్టి ఆర్బిట్రేషన్ పెడితే తేలిపోతుంది కదా. ఆర్బిట్రేషన్ పెడితే తేలిపోతుంది. ఎవరు ఎంత అవినీతి చేసిండు, ఎవడు ఎంత సిమెంట్ పెట్టిండు, ఎంత కాంక్రీట్ పెట్టిండు. ఇవాళ మనం ఒక ఇల్లు కడితే 20 సంవత్సరాలు ఎక్కడ పర్యబాయదు. నువ్వు ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టి 10 సంవత్సరాలు కాలేదు. ఇవాళ కాళేశ్వరం ఏ విధంగా ఇట్లా కుంగిపోతుంది, 60-70 సంవత్సరాల ముసలాయిని ఇట్లా ఉంగిపోతారు చూడు, అట్లా ఇదవుతుంది. ఇవాళ ప్రాజెక్టులు చాలా కట్టిరు. భారతదేశంలో అనేక ప్రాజెక్టులు కాంగ్రెస్ కట్టింది. నాగార్జున సాగర్ కానివ్వండి, శ్రీశైలం కానివ్వండి, 50-60 సంవత్సరాల ప్రాజెక్ట్ ఇంత చెక్కు చెదరలేదు. నువ్వు 10 సంవత్సరాలు కట్టేసి నేను 93,000 కోట్లకే ఇది చేసిన అంటే 93,000 కోట్లకి చేసినా అందులో అవినీతి జరిగిందా లేదా? ఓకే, అంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసే అవకాశం ఉందంటారా? అది ఏ ఎంక్వైరీ చేస్తామో ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది. మొన్న మా మంత్రులు పోయిరు, చూసి వచ్చిర్రు. వాళ్ళ రిపోర్ట్ ప్రకారం ముఖ్యమంత్రి వాళ్ళు కలిసి అందరూ మాట్లాడతారు, ఆ అధికారులను మాట్లాడతారు. ఆయన ఎవరిది వినలే కదా, ఇంజనీర్లు చెప్పినా వినలే. ఇది కాదు సార్, ఇట్లా కాదంటే నేను మీకంటే ఎక్కువ చదువుకున్నా, మీకేం తెలుసు, నేనే ఇంజనీర్ అగో అని ఇట్లా నోరు మూపిస్తుండే. ఇవాళ ఇంజనీర్ చెప్పలేని పరిస్థితి. ఇవాళ ఏమన్నా చెప్తే మా మీద ఎక్కడ పడుతుందో అనేది భయం. ఈ విధంగా ఇట్లా ఉంది. కానీ ఆ ప్రాజెక్టు ఇప్పుడు కుంగిపోయింది. రాను రేపు వర్షాకాలంలో ఎక్కువ ఫ్లోటింగ్ అయింది అనుకో, టక్కుమని ఇరిగిపోతే అప్పుడు ఏం చేస్తారు? మీరే అంటారు ఈ ప్రభుత్వం ముందుగానే కుంగిపోయింది, అది ఇట్లా ఇరిగిపోవడానికి ఇదైంది, మీరు కరెక్ట్గా చూడలేదు, అది మొత్తం తెగిపోయే వరకు ఫ్లోటింగ్ వచ్చిన తర్వాత వాటర్ ప్రెజర్ పెరిగిన తర్వాత అవి ఓపెన్ కాలేదు అనుకో గేట్లు, ఏమవుతుంది? ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతుంది.
అప్పుడు ప్రాణ నష్టం జరిగినప్పుడు ఏమవుతుంది? పొలాలు లక్షలాది కోట్ల ఎకరాలు మేము భారిస్తామంటున్నాం కదా, కోట్ల ఎకరాలలో ఇసుక దిబ్బలు వచ్చి మొత్తము భూమి పనికి రాకుండా చేస్తుంది. అందు గురించే మంత్రులు దాని మీద పడ్డరు. ఎంత అవినీతి జరిగింది, ఎన్ని ఎకరాలకు బారింది, ఇవాళ 1,00,000 కోట్లు కాదు మీరు 97,000 కోట్లని అంటున్నారు కదా. మళ్ళీ అది తేలాలి కదా. కాగ్ రిపోర్ట్ ఉంది, కాగ్ రిపోర్ట్ చెప్పింది అందులో అవినీతి జరిగింది అనేది. ఆ రోజు ప్రాణహిత చేవేళ ఆ రీడిజైన్ చేయకపోతే అది చాలా తక్కువ దాంట్లో ప్రాజెక్ట్ అయిపోవు. రీడిజైన్ పేరు మీద ఓన్లీ కమిషన్ దండుకోవడానికి ఈ విధంగా వాళ్ళు చేసిన తర్వాత అవినీతి జరిగిందానికి అవినీతి చెప్పకపోతే చాలా మంచి అభివృద్ధి జరిగిందని చెప్పన్నా. ఇప్పుడు ప్రాణహిత చెవులని మళ్ళీ పునరుద్ధరిస్తారా మీరు? ఇది ఇప్పుడు వాటర్ ఏ విధంగా రావాలనో అనేది మేము అంతకుముందే అది చేసిర్రు. కానీ ఇప్పుడు రీడిజైన్ మీద ఈయన చేసిన డిజైన్ అది కరెక్ట్ కాదు అనేది కాదు. నిపుణులతోటి మాట్లాడతారు, క్యాబినెట్ ఇది తీసుకుంటుంది. ఏ విధంగా చేయాలి, రైతులకు ఎట్లా లాభం జరుగుతుంది అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఒక్కల ఆదాయంతో కాదు. ఈ గవర్నమెంట్ నేను చెప్పేసిన మీరు ఇదే చేయండి అనేది కాదు. ఓకే, ఇక్కడ ప్రజాస్వామ్యం ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది, అందరిది ఆలోచనలు తీసుకుంటారు, ముఖ్యమంత్రి సమాలోచనలు చేస్తారు. చేసిన తర్వాత ఏ విధంగా చేయాలి, ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది ఇది అవుతుంది. ఆడ కేసీఆర్ చెప్పిందే వేదాంతం సిద్ధాంతం. వాళ్ళు ఏం చెప్తే అదే చేయాలి. కానీ ఇక్కడ ఇట్లా ఉండదు. ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో ఉంటుంది. 70 సంవత్సరాల నుంచి ప్రజల వద్ద ఉందని మేము తప్పకుండా అందరికీ ప్రజాస్వామ్యం ఉంటుంది. ఓకే.